వచ్చిందా అర్థం కావాలి బాడీ వేసుకోవాలి బొమ్మను బాగా అందరినీ పరిశీలించి చేసుకుంటాడా ఎట్లా బాగానే చేస్తాను కష్టపడి చేసామా ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్లో అట్లే కష్టపడాలి అట్లే పని చేయాలి ధైర్యంగా ఏమన్నా ఇబ్బంది వస్తే మనం ఉంటాము ఇబ్బంది లేకుండా బూత్ కదా ఉండండి అన్నీ వచ్చినాయి ఒక బూత్లో 6 ఓట్లు ఉన్నాయి లోకేష్ అండి 4 బూత్లకు గాను 3 లోకేష్ లేడా వాళ్ళకి ఇప్పుడు వార్డులో ముందు ఒకటే అధ్యక్షుడు ఉండే 20 వార్డులకు వచ్చి ఒక అధ్యక్షుడు 20 వార్డులకు ఒక లాస్ట్ వీడియో తీస్తాను అయిపోయింది మరి 2029 ఏదో తీస్తానంటే అక్కడ వాళ్ళ మా వాడే ఆదేశాల మేరకు ఆ తర్వాత మన కేంద్ర ఆదేశాల మేరకు ఈ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఎవరైతే భాగంగా బలంగా పనిచేస్తారో ఇంత ముందాకట్ట కాకోకుండా వాలంటరీ వ్యవస్థ ఇంకోటి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రతి టోటల్ కార్యకర్తకు లీడర్కి కార్యకర్త అనే భావంతోనే పనిచేయాలనే ఉద్దేశంతో ఇంతమంది కమిటీలకు కూడా తీసుకున్నప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి అంటే వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు అంటే ఇవి మన పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇంత పెద్ద కమిటీలో ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ కమిటీలు అనేది లేవు.
జగన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా లేవు. ఈ తర్వాత అంటే ఎందుకు ఈ 70 మంది కమిటీ అంటే సూర్యనారాయణ అన్నకు వస్తే నేనెందుకు పోవాలని చెప్పేసి రహమతుల్లా అనుకోలేదు, మన వెంకటాడు అనుకుంటే అట్లా లేకోకుండా ఎవరికి కష్టం వచ్చినా ఈ 70 మందిలో కనీసం అందుబాటులో ఉండే వాళ్ళు 40-50 మంది ఉంటాం కదా. 40-50 మంది ఒక గుంపు అయితే ఒక ఆఫీస్లో సీఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఒక తహసీల్దార్ కావచ్చు,